ముళ్ళ పొదలో కనబడ్డాడు. మరొకసారి కుమారుని బలించడానికి అబ్రహాం వెళ్ళినప్పుడు ఓ గొర్రె పిల్ల వలె ముళ్ళ పొదలో రక్షకుడు కనిపించాడు. నా ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు శిలువలో కనిపిస్తున్నాయి ఆ ముళ్ళు. ఆ ముళ్ళుని విరవాలి. అంతకంటే కనిపించినటువంటిది, అదృశ్యమైనది ఏంటంటే మరణపు ముళ్ళు. ఆ ముళ్ళును కూడా విరవాలి. ఇప్పుడు మనుషులు ఉన్నారనుకోండి, ఇంట్లోకి వెళితే ఇంట్లోనే కొందరు వాళ్ళకి ముళ్ళులాగున్నారు. భార్య భర్తకి ముళ్ళులాగా అయిపోయింది, భర్త భార్యకి ముళ్ళు అయిపోయాడు. ఆఫీస్కి వెళితే అక్కడ కొలగజ్జి అనే ముళ్ళు, సమాజంలోకి వెళితే మత పిచ్చ అనే ముళ్ళు, అబద్ధాలు, అక్రమాలు, వడ్డీ వ్యాపారాలు, మనిషిని నెమ్మదిగా ఉండనివ్వకుండా చేసే అనేక ముళ్ళ మధ్యలో మనిషి ఈ రోజున జీవిస్తున్నాడు. అయితే ఈ మనిషిని ఆమె రక్షించడమే కాకుండా ఈ ముళ్ళని నిర్మూలపరిచి నిత్య జీవానికి వాళ్ళని వారసులు చేయాలి. అది ఆయన సంకల్పం. కనుక ఆ ముళ్ళని విరిచేందుకే ఆయన మరణంలోనికి వెళ్ళి మరణపు ముళ్ళని విరిచి అక్కడి నుంచి మళ్ళా సజీవుడై లేచి అందరికి ప్రత్యక్షంగా కనిపించాడు. ఈయన ఏమంటారంటే మృత్యుంజయుడు అంటారు. కొన్నిసార్లు ప్రజలు వాడుతుంటారు ఒక మాట, ఇలా కారులో పోతుంటే యాక్సిడెంట్ అయింది, 3 చచ్చిపోయారు, ఒకడు దాంట్లో మృత్యుంజయుడు అని, బతికాడు అని. తుఫాన్ వచ్చింది, 3 రోజులు ఒక చెట్టు మీద కొమ్మ మీద కూర్చున్నాడు, 1000 మంది చచ్చిపోయారు, కానీ అతను బ్రతికాడు, అతను మృత్యుంజయుడు అని. అసలు మృత్యుంజయుడు అనే మాటకే అర్థం తెలియదు. మృత్యుంజయుడు అంటే మరణించాలి, మరణించి తిరిగి లేవాలి, ఆ ముళ్ళను విరిచి లేవాలి. అందుకే దైవజనుడైన పౌలు రోమా పత్రికలో 1వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. గలిలయ సముద్ర తీరాన అద్భుతాలు మహత్కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రవక్త అనుకున్నారు. కానీ మృతులలో నుంచి లేచినందువల్ల ప్రభావముతో దైవ కుమారుడుగా నిరూపించబడ్డాడు. ప్రభావంతో ఒక వ్యక్తి నిరూపించబడేది దేవుడిగా ఎప్పుడంటే మరణం నుంచి లేచిన తర్వాత. కొందరు అనుకున్నట్టు ఈరోజు ఇక్కడ చనిపోతాడు, రేపు కుక్కగా పుడతాడు, రేపు చెట్టుగా పుడతాడు, రేపు ఇంకొక రాష్ట్రంలో పుడతాడు, ఇంకొక రాష్ట్రంలో పుడతాడు, ఇవన్నీ అవతారాలు అని అంటుంటారు. అయితే బైబిల్ దానికి ఒప్పుకోదండి. మనిషికి ఒకేసారి మరణం. మనిషి చేసిన ప్రతి అపవిత్రతకి దేవుని ఎదురు లెక్క అప్పచెప్పాలి. మరలా జన్మ అంటూ లేదు. అది అవాస్తవం, పుక్కిట పురాణాలు, కల్పిత కథలు. పునర్జన్మకు ఆధారాలు లేవు, ఎవరింతవరకు నిరూపించలేదు, నిరూపించలేరు కూడాను. అయితే బైబిల్ అంటుంది ఒకసారి మరణం ఉంటుంది, ఆ తర్వాత దేవుని స్థానం లెక్క చెప్పాలి. మంచివి చేసిన వాడు ప్రతిఫలం పొందుతాడు, రివార్డ్స్ పొందుతాడు. చెడుగా ప్రవర్తించి అక్రమాలు చేసిన వాడు, వాడి పురుగు చావదు, అగ్ని ఆరదు, భయానకమైన నరకాగ్నిని అనుభవించవలసి వస్తుంది. ఆ భయంకరత్వాన్ని ఎరిగిన వాళ్ళమై మేము ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి క్షణం కనబడిన ప్రతి మనిషికి ఈ అపాయకరమైన స్థితిని వివరించి వాళ్ళ జీవితాల్ని ప్రభు వైపుగా మరల్చి వాళ్ళు కూడా సజీవులై అమరత్వం కలిగి ఉండాలనేది దేవుని వాక్యం హెచ్చరిస్తున్నటువంటి సంగతి. నా ప్రియమైన సహోదరులారా, పాపముతో చెలగాటమాడుతారు కొందరు, పాపముతో సన్నిహితమైన స్నేహాలు చేస్తారు.
బైబిల్ అంటుంది, పాపమును చూసి నీవు పారిపో, అది నిన్ను అగాధానికి తీసుకెళ్తుంది, కన్నీళ్ళమయం చేస్తుంది, నీకు అనారోగ్యం కలుగు చేస్తుంది, నీకు సమాధానం ఉండదు, పారిపోమని. అయితే కొందరు పాపం మీద జాలి చూపిస్తారు. ఆ జాలి తన జీవితానికి మరింత శాపంగా మార్చబడుతుంది. ఒకసారి ఏం జరిగిందంటే, తుఫాన్ వచ్చిందండి. తుఫాన్లో సుడిగాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఒక చెట్టు, తాటి చెట్టు, ఈ సుడిగాలిలో వస్తుంది ఒక చిన్న మర్రి విత్తనం. ఆ మర్రి విత్తనం గాల్లో వెళుతూ వెళుతూ అనిందంట, తాటి చెట్టు అన్నా ఈ తుఫాన్ గాల్లో నేను ఏమవుతా నాకు తెలీదు, కాస్త నాకు జాలి చూపించావంటే నీ దగ్గర కాసేపు నీ కమ్మల్లో కూర్చుని తుఫాన్ ఆగిన తర్వాత వెళ్తాను అనిందంట. ఈ తాటి చెట్టు అన్నాడంట, నువ్వెంత, నీ బోతుకెంత, ఇంతున్నావు, ఆ కూర్చోబా, గాలి తగిన తర్వాత వెళ్దు అని ఆ మర్రి విత్తనం మీద జాలి చూపించాడట. ఇక అది తెల్లవారిన తర్వాత గాలి తగ్గిపోయింది. కానీ వెళ్ళమంటే నేనెంత, నా బతుకెంత, ఓ మూల పడి ఉంటానులేండి బాబు, వెళ్తానులేండి, అంత అర్జెంట్ అయితే ఎలాగో అని చెప్పి అక్కడే ఉంటే 2-3 రోజుల తర్వాత ఆ విత్తనం ఉబ్బింది. తర్వాత వేర్లు వచ్చాయి, తర్వాత ఆకులు వచ్చాయి. ఆ తాటి చెట్టుకి ఈ మర్రి చెట్టు అల్లుకు. 1 సంవత్సరం తర్వాత ఆ దారిని వెళ్ళే వాళ్ళు అనుకుంటున్నారు, ఇక్కడ ఒక తాటి చెట్టు ఉండాలి, ఏమైనట్టు అని. ఒకడంటాడు, తాటి చెట్టు లోపల ఉంది, మర్రి చెట్టు దాన్ని అల్లుకుంది అని. తాటి చెట్టుని కనిపించనివ్వకుండా మర్రి చెట్టు ప్రబలమైంది. కారణం, ఆ మర్రి విత్తనంతో పెనుగులాడినందువల్ల, ఆ మర్రి విత్తనానికి కనికరం చూపించినందువల్ల అసలు చెట్టు మరుగైపోయింది. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, ఆ పాపపు ముళ్ళుని విరవాలి. ఆయన శ్రమను ధ్యానించాం, ఆయన పునరుద్ధానం గురించి మనం విశ్వసించి ఆనందించి గంతులు వేస్తున్నాం. ఆ పునరుద్ధానపు శక్తి మనలోనికి వచ్చినప్పుడు చెప్పసక్యంగాని ఒక గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ మన జీవితాన్ని కలుగుతుంది. అది క్రైస్తవ నిరీక్షణ అంటారు. ఇది లోకులకు లేదండి. చనిపోతే ఏమవుతుంది, తగలబెడతాం, నీళ్ళలో కలిపేస్తాం అని. అయితే క్రైస్తవ నిరీక్షణ అలా చెప్పదు. చక్కగా అలంకరించి పెట్టెలో పెట్టి తీసుకెళ్ళి పాతి పెడితే మరలా ఈ మృతమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొని, క్షయమైపోయే శరీరం అక్షయతను ధరించుకొని మళ్ళా లేచి వస్తుందనే ఓ గొప్ప నిరీక్షణ క్రైస్తవ్యానికి అనుగ్రహించబడింది కనుక ఇది మతం కాదు. క్రైస్తవ్యం మతం అనుకునేవాడు వెర్రివాడు. క్రైస్తవ్యం ఒక నూతన జీవాన్ని, ఒక నూతనమైన నిరీక్షణని కలుగు చేస్తుంది. ఆ అనుభవంలో మనం ముందుకి సాగి ఆ నిరీక్షణను ఎదురు చూడాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రానై ఉన్నాడండి. అకాలమందు పుట్టిన నా జీవితానికి నా 17 ఏళ్ల వయసప్పుడు కనిపించి నాతో మాట్లాడాడు. ఈ నా చేతులు ఆయన ముట్టుకున్నాయి, ఆయన స్వరాన్ని విన్నాయి. గనుక ఆయన సజీవుడు. ఇది ఎవడు కాదనలేని సత్యం. నాకే కాదండి, బందిపోటు దొంగలు మారారు, నరహంతకులు మారారు, వ్యభిచారులు మారారు, త్రాగుబోతులు మారారు, పేకాటగాళ్ళు మారారు, వర్షవాయి తప్పి పశుప్రాయంతో జీవిస్తున్న మనుషులు మారారు. కన్నీళ్లతో ఉన్న కుటుంబాలు స్వర్గసీమలుగా మార్చబడ్డాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే యేసుక్రీస్తు మరణం నుంచి లేచి దైవ కుమారుడుగా నిరూపించబడినందువల్ల. ఇలా నిరూపించబడిన వాళ్ళు ఎవరున్నారండి? ఎక్కడున్నారండి? మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, మహాత్ములు ఎంతోమంది ఉన్నారు, ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు.
ఆయా ప్రాంతాలకు వెళితే వాళ్ళ సమాధులు చూపిస్తున్నారు మనకు. కానీ ఇప్పుడు యెరూషలేము వెళ్ళి చూడండి. యెరూషలేము యేసు ప్రభు సమాధి తెరవబడి ఉంది. అక్కడ రాసింది, ఆయన ఇక్కడ లేడు. ప్రపంచ దేశాలలో ఉన్న శాస్త్రజ్ఞులందరూ, విజ్ఞాన శాస్త్రజ్ఞులందరూ వచ్చి పరిశోధించి ప్రతిరోజు లక్షల మంది చూసి ప్రభువునందు ఆనందించి తరిస్తున్నారు. ఆయన పునరుద్ధానుడయ్యాడండి. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. గనుక మన జీవితంలో ఎలాంటి ముళ్ళు మనల్ని వెంబడించిన కళ్ళల్లోనో, మన ప్రక్కలోనో, మన కాళ్ళలోనో, రోగాలుగానో, ఆర్థిక పరిస్థితిగానో ముళ్ళు మనల్ని బంధించినప్పుడు ప్రతి ముళ్ళుని విరవగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ముళ్ళన్నీ ఆయన కిరీటమైపోయి ఆయన తలలో నుంచి రక్తం స్రవించింది. గనుక ఈ గొప్ప నిరీక్షణ మన జీవితాలకి వెలుగు కలుగు చేస్తుంది. ఈ అతిశయం మనల్ని సిగ్గుపరుస్తుంది. కనుక నా ప్రియమైన సహోదరులారా, దేవుని గురించి భయపడద్దు. మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచాడు. మన జీవిత సమస్య ఏదైనా ఉంటే ప్రతిదీ ప్రభు దగ్గర అడగదాం. ప్రభు మనకు సహాయం చేసి ఆయన దైవ కుమారుడిగా మన జీవితాల్లో నిరూపించబడతారు. ప్రభు ఆ దిశగా మీ జీవితంలో ఈనాటి నుండి క్రియ చేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా జీవితాలను వేధిస్తూ బాధిస్తున్నటువంటి ముళ్ళని నీ మరణములో విరిచి నీవు పునరుద్ధానుడివై మా జీవితాలను కూడా పునరుద్ధానం శక్తి చేత నింపి ఓ గొప్ప నిరీక్షణ చేత మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు ఒక నూతనమైన విజయాన్ని ప్రసాదించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఒక నూతన బలాన్ని అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా జీవితంలో నీ సిలువ మాకు అతిశయంగా మార్చబడినట్లు ప్రతి క్షణము మీ సిలువ దర్శనము చేత భ్రమపడకుండా నిరీక్షణ కలిగి జీవించినట్లు సహాయం చేయమని, ఘనత, మహిమ, ప్రభావము మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.